హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం గత 2-3 క్లాసుల్లో ఈ ఎన్సిఎం నాన్ కోఆపరేషన్ మూమెంట్కి రీజన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి రౌలత్ యాక్ట్, సెకండ్ జలియన్ వాలా బాగ్ మాస్కరే, థర్డ్ 1919 యాక్ట్ మీద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అన్సాటిస్ఫై, ఫోర్త్ వచ్చేసి ఖిలాఫత్ ఉద్యమం. ఈ 4గింటికి జస్టిస్ చేయాలి, న్యాయం చేస్తూ ప్లస్ స్వరాజ్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి, నాట్ పూర్ణ స్వరాజ్, నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్, స్టిల్ ఇండియా యొక్క టార్గెట్ ఓన్లీ స్వరాజ్ అంటే హోమ్ రూల్, డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి స్వరాజ్ లక్ష్యంతో గాంధీజీ ఫస్ట్ టైం ఎన్సిఎం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం అంటే ఎన్సిఎం వస్తుంది. ఈ ఎన్సిఎం నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎలా కొనసాగింది, దాని నిరసన రూపాలు ఏంటి, ఎన్సిఎం ఉద్యమం ఎలా ఆగిపోయింది, ఈ ఎన్సిఎం యొక్క ఉద్యమ సమీక్షలో లోటుపాట్లు డిస్కస్ చేస్తే ఇది పూర్తిగా చాప్టర్ అయిపోతుంది. ఫస్ట్, ఈ ఉద్యమాన్ని ఆగస్టు 1, 1920న గాంధీజీ లాంఛనంగా ప్రారంభిస్తాడు. ఉద్యమ ప్రారంభ తేదీ 1 ఆగస్టు 1920. ఇంపార్టెంట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇదే రోజు తిలక్ మహారాజ్ మరణిస్తాడు. సో తిలక్ మహారాజ్ మరణానికి సంతాపంగా ప్లస్ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు మహాత్మా గాంధీ. ఈ తిలక్ పేరు మీదుగా ఇదే రోజు తిలక్ స్వరాజ్ నిధి ఏర్పాటు చేస్తారు. తిలక్ స్వరాజ్ నిధి అని చెప్పేసి, స్వరాజ్ ఫండ్ అంటే ఈ ఎన్సిఎం ఉద్యమ కాలంలో ఉద్యమానికి ఫండ్ కావాలి కాబట్టి తిలక్ స్వరాజ్ నిధి ఏర్పాటు చేస్తారు. 1 కోటి రూపాయల ఏర్పాటు లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తే 6 నెలల కాలంలోనే 1.5 crores జమ అవుతాయి. 1920స్లో 1.5 crores అంటే చాలా ఎక్కువ. ఓకే, తర్వాత ఈ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్పెషల్ సెషన్, నాట్ రెగ్యులర్ సెషన్. స్పెషల్ సెషన్ అంటే ఇప్పుడు ఐఎన్సి అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్లో డిసెంబర్లో చివరి 3 రోజులు రెగ్యులర్ సెషన్ జరుపుకుంటుంది, తీర్మానం చేసుకుంటుంది. రానున్న 1 year కాలంలో ఏమేమి చేయాలో ఇక్కడ తీర్మానం చేస్తుంది. ఓన్లీ వన్స్ ఇయర్, అంతే, ఒకసారి మాత్రమే మీటింగ్ పెట్టుకుంటుంది. ఇక్కడ ఐఎన్సి స్పెషల్ సెషన్ ప్రత్యేక సమావేశం అనేది కలకత్తాలో జరుగుతుంది. ఈ కలకత్తా సమావేశానికి లాలా లజపతి రాయ్ అధ్యక్షుడు. ఈ లజపతి రాయ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ ప్రత్యేక సమావేశంలో ఎన్సిఎం అనేది ఆమోదించబడుతుంది. తర్వాత దీన్ని ఐఎన్సి రెగ్యులర్ సెషన్లో, రెగ్యులర్ సెషన్ ఈ వర్డ్స్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెగ్యులర్ సెషన్ నాగపూర్లో జరుగుతుంది. ఈ నాగపూర్లో విజయ రాఘవచారి దీనికి అధ్యక్షుడు. సో విజయ రాఘవచారి అధ్యక్షుడు. ఇక్కడ ఈ ఎన్సిఎంని సర్టిఫై, ధృవీకరిస్తారు, అంటే ఆమోదించిన దాన్ని ధృవీకరిస్తారు. ఈ రెగ్యులర్ సెషన్లో 2 కీవర్డ్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సమావేశంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆమోదించింది, ప్రత్యేక సమావేశము కలకత్తాలో. ఎప్పుడు ధృవీకరించింది అంటే రెగ్యులర్ సెషన్లో ఈ నాగపూర్లో విజయ రాఘవచారి. ఇక్కడ ఒక బిట్టు వస్తుంది ఇంపార్టెంట్. ఈ ఎన్సిఎం తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టిండ్రు అంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. ఎందుకు ఈ బిట్టు ఇంపార్టెంట్ అంటే ఈ స్పెషల్ సెషన్లో ఎన్సిఎం తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు చిత్తరంజన్ దాస్. ఎందుకు అంటే ఈ ఎన్సిఎంలో ఒక ప్రొటెస్ట్ ఫామ్, ఒక నిరసన రూపము ఎన్నికల బహిష్కరణ, ఆ చట్టసభలకి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇది సిఆర్ దాస్కి నచ్చదు. చట్టసభలకి వెళ్ళకుండా ఈ పీపుల్స్ ప్రాబ్లమ్స్ మనం ఎలా చెప్పుదామని చెప్పేసి సో దీన్ని వ్యతిరేకిస్తాడు. ఆ వ్యతిరేకించిన సిఆర్ దాస్ బెస్ట్ ఫ్రెండ్ మోతీలాల్ నెహ్రూ. ఈ నెహ్రూ యొక్క
ప్రోద్బలంతో అంటే ఒప్పిస్తాడు సిఆర్ దాస్ని. సో సిఆర్ దాసే స్వయంగా ఎన్సీఎం ఉద్యమ తీర్మానాన్ని ఈ రెగ్యులర్ సెషన్లో ప్రవేశపెడతాడు. దీనికి అధ్యక్షుడు విజయ రాఘవచారి, కన్ఫ్యూజ్ కావద్దు, అధ్యక్షుడు విజయ రాఘవచారి, తీర్మానాన్ని ప్రవేశపెట్టింది మాత్రం సిఆర్ దాస్. ఈ దాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వ్యతిరేకించిన వ్యక్తే తీర్మానం ప్రవేశపెట్టిండు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఐఎన్సి సెషన్లో, రెగ్యులర్ సెషన్లో కాంగ్రెస్ అంతకు ముందున్న మెథడ్స్ని మార్చుకుంటుంది. సో మెథడ్స్ మార్పు వచ్చింది అండ్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో మార్పు వస్తుంది. ఈ రెండింటిలో ఈ సెషన్లో గాంధీజీ యొక్క ప్రభావంతో మార్పు వస్తుంది. ఇవి డిస్కస్ చేయాలి. ప్రశ్న వస్తుంది, ఏ సెషన్లో కాంగ్రెస్ విధానం మార్చుకుంది అంటే నాగపూర్ రెగ్యులర్ సెషన్లో విధానం మార్చుకుంది. సో ఏంటి మెథడ్స్ అంటే బిఫోర్ 1920 ఈ ఐఎన్సి యొక్క మెయిన్ పాలసీ, మెయిన్ లక్ష్యము స్వరాజ్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా స్వరాజే. ఆఫ్టర్ 1920 తర్వాత గాంధీ యుగంలో కూడా స్వరాజే, ఇండిపెండెన్స్ కాదు. మరి ఏంటిది ఈ స్వరాజ్ అనేది? కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్లో రాజ్యాంగ పద్ధతుల్లో తీసుకురావాలి. ఈ స్వరాజ్ అనేది సత్యాగ్రహ అంటే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ మెథడ్లో. ఇక్కడ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఉంటుంది కానీ కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్ కాదు. ఈ ట్యాక్స్ చెల్లించకపోవడము, న్యాయస్థానాల బహిష్కరణ, ఇవన్నీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమైనవి. సో ఇక్కడ ఏంటిది? స్వరాజ్ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్లో రాజ్యాంగ విరుద్ధంగా కూడా చేస్తే చేయొచ్చు, కానీ సత్యాగ్రహకి మాత్రం కట్టుబడి ఉండాలి. సో కాంగ్రెస్ యొక్క మెథడ్లో మార్పు వచ్చింది. ఈ స్వరాజ్ సత్యాగ్రహ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్లో రావడం అనేది కొంతమందికి నచ్చదు. ఐఎన్సి నుంచి బయటకు వెళ్ళిపోయినలు. ప్రశ్న వచ్చింది, మహమ్మద్ అలీ జిన్నా, ఈయన ముస్లిం లీగ్లో సభ్యుడు, ఐఎన్సిలో సభ్యుడు. సో ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్ అనేది ఈ జిన్నాకి నచ్చకపోవడం వల్ల ఐఎన్సి నుంచి వెళ్ళిపోతాడు. అనిబిసెంట్, ఈమె ఈ అతివాదులు మితవాదులు కలయికలో ఎక్కువ ఎఫోర్ట్ పెట్టింది, ఆమె వెళ్ళిపోతుంది. బిపిన్ చంద్రపాల్ కూడా వెళ్ళిపోతాడు. బిపిన్ చంద్రపాల్ కూడా ఐఎన్సి నుంచి వెళ్ళిపోతాడు. ఈ అనిబిసెంట్ ఎప్పుడు వెళ్ళిపోయిందని ప్రశ్న వచ్చింది టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్లో. ఈ నాగపూర్ సెషన్లో వెళ్ళిపోయింది. ఆమె మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. ఈ 1917లో ఈ ఐఎన్సికి అధ్యక్షురాలుగా ఎన్నికవుతుంది ఈ మహిళా అధ్యక్షురాలు ఆమె. ఈమెది మనం పర్సనల్ బయోగ్రఫీ చూస్తాం, అందులో వస్తుంది అది. సో ఆమె 1921లో ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్ ద్వారా స్వరాజ్ రావడం అనేది నచ్చదు కాబట్టి వెళ్ళిపోయింది. ఏంటిది? ఇప్పుడు మెథడ్లో మార్పు వచ్చింది. స్వరాజ్ లక్ష్యము కానీ సత్యాగ్రహ ద్వారా అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫార్మ్స్ అంటే శాసనాన్ని ఉల్లంఘించి సివిల్ డిసోబీడియన్స్ చేసి కూడా స్వరాజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. ఇంకోటి ఏంది ఇక్కడ? ఆర్గనైజేషన్లో మార్పు అంటే వ్యవస్థాగత నిర్మాణంలో మార్పు. అంతకుముందు ఐఎన్సి ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీటింగ్ పెట్టుకుంటుంది, తీర్మానం చేస్తుంది, మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు ఇంకా ఎటువంటి వర్క్ చేయదు. అందుకే తిలక్ మహాశయుడు ఒక మాట అంటాడు, ఈ మితవాదులు 1 ఇయర్కి ఒకసారి కప్పలాగా బెకబెకమంటే ఎటువంటి లక్ష్యము రాదని చెప్పేసి తిలక్ మహాశయుడు అంటాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి గాంధీజీ చెప్తే ఆ తీర్మానాన్ని నాగపూర్లో ఆమోదిస్తారు. ఏంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే ఈ ఐఎన్సి అనేది రెగ్యులర్ సెషన్లో తీర్మానం చేస్తుంది కదా, ఆ రిజల్యూషన్ ఆ తీర్మానం మీద ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొత్తం 15 మెంబర్స్ ఉంటారు. ఈ 15 మెంబర్స్ సంవత్సరం పొడవునా వర్క్ చేస్తారు. అంటే ఐఎన్సి తీర్మానాన్ని ఇది విజయం సాధించేలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పనిచేస్తుంది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఫస్ట్ టైం సూచించిన వ్యక్తి ఎవరంటే మళ్ళీ తిలకే. ఈ తిలక్ అప్పుడు చెప్పిండు, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మితవాదులు వ్యతిరేకిస్తారు. బట్ ఇప్పుడు గాంధీజీ చెప్పిండు, అందరూ ఒప్పుకున్నారు. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
ఈ ఐఎన్సీలో ఫస్ట్ టైం ఏర్పాటైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఉన్నది. నెక్స్ట్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ పిసిసి ఏర్పాటు చేయడము లింగ్విస్టిక్ బేస్లో అంటే భాషా ప్రయుక్తంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడము. గుజరాత్ పిసిసి గుజరాత్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ గుజరాతీ భాషలో ఉంటుంది. ఆ రాష్ట్ర సమస్యలని అక్కడ ఉన్న కార్యకర్తలు ఈ పిసిసి చైర్మన్కి చెప్తే పిసిసి వెళ్ళి సిడబ్ల్యూసికి చెప్తే ఆ సిడబ్ల్యూసి ఐఎన్సిలో డిస్కస్ చేస్తుంది. ఫస్ట్ సిడబ్ల్యూసి కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది. తమిళనాడు పిసిసి ఉంది. తమిళ్ లాంగ్వేజ్లో అక్కడి కార్యకర్తలు సామాన్య ప్రజలు ఆ సమస్యలు చెబితే ఈ పిసిసి అధ్యక్షుడు వెళ్ళి సిడబ్ల్యూసికి చెప్తాడు. సో భాషా ప్రయుక్త పిసిసి ఇప్పుడు కూడా పిసిసి ఉన్నది. తెలంగాణ పిసిసి ఉంటుంది, ఆంధ్ర పిసిసి ఉంటుంది. ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ, అప్పుడేమో ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ. థర్డ్ది వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. ఐఎన్సిని గ్రామ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవాలని చెప్పేసి వార్డు కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు ఈ ఐఎన్సి నాగపూర్లో. నెక్స్ట్ ఈ మెంబర్షిప్ కాస్ట్ అనేది అంతకుముందు 16 అన్నాస్ ఉండేది, సుమారుగా ₹1 ఉండేది. ఈ మీటింగ్ తర్వాత దీన్ని 25 పైసలు అంటే 4 అన్నాస్కి తగ్గించిండ్రు. సో ఎక్కువ మంది దీంట్లో మెంబర్షిప్కి రావచ్చు అని చెప్పేసి 4 అన్నాలకి అంటే 25 పైసలు పావల వంతుకి తగ్గించిండు గాంధీజీ. సో ఇప్పుడు ఏంటి ఈ ఎన్సిఎం ఉద్యమం అనేది విజయం సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ బలంగా ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ యొక్క మెథడ్లో అండ్ ఈ కూర్పు నిర్మాణంలో మార్పు తీసుకొచ్చిండు మహాత్మా గాంధీజీ. ఈ రెగ్యులర్ సెషన్లో ఏంటి ఈ నాగపూర్ సెషన్లో విజయ రాఘవాచారి అధ్యక్షుడు. ఇదంతా బేసిక్. అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి, తర్వాత ఉద్యమం చేయవచ్చు అని చెప్పేసి గాంధీజీ యొక్క ఆలోచన. ఇన్ఫ్యాక్ట్ ఇదే సేమ్ థింకింగ్ పవర్ తిలక్కి ఉంది. 1906-05లో ఈ స్వదేశీ ఉద్యమ కాలంలో తిలక్ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మనం ఏర్పాటు చేసుకోవాలి, వార్డు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదిస్తే మితవాదులు తిలక్ మీద కోపంతో దాన్ని తిరస్కరణ చేస్తారు. గాంధీజీ రాకముందు తిలక్ జిన్నా బెస్ట్ ఫ్రెండ్స్. తిలక్ మరణించాడు, జిన్నా ఐఎన్సి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ తిలక్ బతికి ఉంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయేదా అంటే చెప్పలేమదిగా, అది కాల పరీక్ష అది. రైట్, జిన్నాలో మార్పు రాకపోయి ఉండొచ్చు. జిన్నా ఫక్త్ సెక్యులరిస్టు 1920sలలో. ఆయనకి మత విశ్వాసాల మీద పెద్ద నమ్మకం లేదు. ఆయన ఎప్పుడు కూడా మసీదుకి వెళ్ళి నమాజ్ చేయలేదు. ఇప్పటికీ అంటే ఆయన బతికున్నప్పటికీ గుజరాతీ భాషలో సైన్ చేస్తాడు, ఉర్దూ భాషలో రాదు అతనికి. ఇన్ఫ్యాక్ట్ అదే పాకిస్తాన్ అధికార భాష. పాకిస్తాన్ జాతిపితకి పాకిస్తాన్ అధికార భాష రానే రాదు, ఉర్దూ భాష రాదు మహమ్మద్ అలీ జిన్నాకి. బట్ తర్వాత 1930s అనంతరము ఎన్నికల కారణంగా ఎన్నికల్లో ఓటమి అనంతరము మతోన్మాదిగా మారుతాడు. లౌకికవాది 1920sలో, 30sలో కాదు. మళ్ళీ మనం 35 చట్టం అనంతరం 37 ఎలక్షన్లో డిస్కస్ చేస్తాం ఈ జిన్నా గురించి. ఓకే, ఇప్పుడు ఏంటి ఎన్సిఎం యొక్క ప్రొటెస్ట్ ఫార్మ్స్, ఎన్సిఎం యొక్క రూపాలు ఏంటి ఇంపార్టెంట్. మోస్ట్లీ ఫ్యాక్ట్ బిట్సే వస్తాయి ఎగ్జామ్లో. ఈ ఉద్యమ రూపాల్లో పెద్ద సబ్జెక్ట్ ఉండదు, ఉద్యమ సమీక్షలో ఉంటుంది, మళ్ళీ ఉద్యమానికి కారణాల్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే రైట్. ఇంతకంటే ముందు కాంగ్రెస్ని బలోపేతం చేయడం జరిగింది. వార్డు కమిటీలు, పిసిసి, సిడబ్ల్యూసి అండ్ సభ్యత్వ రుసుము 4 అన్నాలకు తగ్గించారు. ఈ ఎన్సిఎం ఫస్ట్ ప్రొటెస్ట్ ఫామ్ ఏంటిదంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, పాత సారా తీసుకెళ్ళి కొత్త సీసాలో పోయడము. సో బైకట్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ బైకాట్ చేయాలి. ఫస్ట్ది స్వదేశీ ఉద్యమంలో మళ్ళా ఇదే ఉంది. 90,000 మంది బైకాట్ చేస్తారు. మన ఇండియన్ స్కూల్ స్థాపిస్తారు 800కు పైగా. ఈ నెంబర్ అనేది డిఎస్సి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు రాస్తే ఇంపార్టెంట్, గ్రూప్స్ వాళ్ళకి ఈ నెంబర్ అంతా ఇంపార్టెంట్ కాదు.
సో 90,000 మంది బహిష్కరణ చేస్తారు. స్కూల్ అండ్ కాలేజెస్ 800 విద్యా సంస్థలు స్థాపించబడతాయి. అందులో కొన్ని పేర్లు: గుజరాత్ విద్యాపీఠ్, కాశీ విద్యాపీఠ్, బీహార్ విద్యాపీఠ్, ఇవి 3 హిందువులకి. తర్వాత జమియా మిలియా, సో జమియా మిలియా కాలేజీ, ఇది ఫస్ట్ టైం అలీగర్లో ఏర్పడుతుంది, తర్వాత ఢిల్లీకి మార్చబడుతుంది. ఈ బుక్లో డైరెక్ట్ ఢిల్లీ కాదు, అది ఫస్ట్ అలీగర్లో ఏర్పాటై తర్వాత ఢిల్లీకి కేంద్రం అనేది మారుస్తారు. బెంగాల్ నేషనల్ కాలేజ్ ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ 1905లో ఈ స్వదేశీ ఉద్యమ కాలంలో అరబిందో ఘోష్ స్థాపిస్తాడు. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ కూడా అరబిందో ఘోష్. తర్వాత మన సుభాష్ చంద్రబోస్, నేతాజీ తన ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ పదవికి రాజీనామా చేస్తాడు. ఆల్ ఇండియా లెవెల్లో మన సివిల్స్లో ఈ నేతాజీ 4th ర్యాంక్ 1919లో వస్తుంది. సో 2 years జాబ్ చేస్తాడు, దీనికి రాజీనామా చేస్తాడు. ఎన్సిఎంలో అదొక ఉద్యమ రూపం, గవర్నమెంట్ జాబ్స్కి రాజీనామా చేయడము. ఈ ఐసిఎస్కి రాజీనామా చేసి బెంగాల్ నేషనల్ కాలేజ్కి నేతాజీ ప్రిన్సిపాల్ అవుతాడు. ఇంపార్టెంట్ ఇది. సో నేతాజీ ప్రిన్సిపాల్ అయిపోయిండు బెంగాల్ నేషనల్ కాలేజీకి. గుజరాత్ విద్యాపీఠ్, కాశీ విద్యాపీఠ్, బీహార్ విద్యాపీఠ్, ఇవన్నీ విద్యా సంస్థలు. ఇంతకుముందు ఏమున్నది, 1920sకి బిఫోర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉన్నది. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుంది, లుకింగ్ లైక్ ఏ ఇండియన్స్, మనం చూడడానికి ఇండియన్స్ ఉంటాం కానీ థాట్స్ అనేది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ లెక్క ఉంటుంది. చర్మ రంగు అనేది ఇండియన్స్, మన మెదడు అనేది బ్రిటిష్. కాబట్టి అది పోవాలంటే జాతీయ విద్య అందించాలి, దేశభక్తి గుండెల నిండా దట్టించాలని చెప్పేసి మన వాళ్ళు ఈ గుజరాత్, కాశీ, బీహార్ విద్యాపీఠలు స్థాపిస్తారు. జమియా మిలియా అలీగర్ అండ్ ఢిల్లీ, బెంగాల్ నేషనల్ కాలేజీకి నేతాజీ ప్రిన్సిపల్ అవుతాడు. సెకండ్ది బైకాట్ ఫారెన్ క్లాత్, విదేశీ వస్త్రాలు మొత్తం బైకాట్ చేయండి, బర్నింగ్ కాల్చి పడేయండి, అండ్ ఇన్స్టిట్యూట్ దీనికి బదులుగా ఖాదీ వాడాలి. ఇది ఇంపార్టెంట్. సో ఖాదీ, స్వదేశీ వస్త్ర పరిశ్రమ డెవలప్ కావడానికి ఖాదీ అవసరం కాబట్టి మీరు ఖాదీ వాడండి. ఈ ఖాదీ కూడా మిల్లు మీద నేర్చింది కాదు, ఈ మిల్స్ అన్నీ ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళయే. ఏవో కొన్ని స్వదేశీ మిల్లులు ఉన్నాయి, స్వదేశీ టెక్స్టైల్ మిల్లు అని చెప్పేసి ఉన్నది మనకు తెలుసు ఆల్రెడీ. సో అటువంటివి ఉన్నాయి కానీ ఎక్కువ శాతం బ్రిటిష్ వాళ్ళే. కాబట్టి మీరు కేవలము చేతితో ఈ చెరక మీద నేర్చిన బట్ట మాత్రమే వాడాలని చెప్పేసి గాంధీజీ చెప్తాడు, అందరూ ఆమోదిస్తారు. చెరక ఈ జాతీయ ఉద్యమానికి చిహ్నం అయిపోయింది. 3 రంగుల జెండాలు మధ్యలో చెరక ఉంటుంది ఫస్ట్, తర్వాత వచ్చింది అశోక చక్రము. ఈ చెరక ఉండాలి. ప్లస్ ప్రతి ఒక్కరూ ఎవరి ఇంట్లో వాళ్ళే చెరక మీద బట్ట నేయాలని చెప్పేసి చెప్పిండు. సో 20 లక్షల చెరకాలు కొనుగోలు చేసి అందరికీ దానం చేస్తాడు గాంధీజీ. ఈ తిలక్ స్వరాజ్ నిధి ఉందా, 1.5 crores వస్తాయి కదా. ఒక చెరాక 7 రూపాయలు, 20 లక్షలు ఇంటూ 7, సో 1.4 crores వస్తుంది. 1.5 crores అనేది జమైంది తిలక్ స్వరాజ్ నిధి. తిలక్ పేరు మీద తిలక్ ఏర్పాటు చేయలేదు. ఓకే, అంటే ఈ చెరకాలు కొనుక్కొని వాళ్ళు నేయాలి. అయినప్పటికీ అందరికీ బట్టలు సరిపోకుంటే ఈ నేచిన వాళ్ళు అమ్మచ్చు, బట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ మిల్లు మీద ఏమవుతుందంటే, ఇది ఎకనామీ కొంచెం. సో మిల్లు మీద మనకేంటిది, ఒకటేసారి ఎక్కువ సంఖ్యలో ప్రొడక్ట్ వస్తుంది. సో లార్జ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ అనేది చీప్గా ఉంటుంది. ఇది ఎకనామిక్ లార్జ్ స్కేల్ అంటారు ఎకనామీ భాషలో. ఒక ప్రొడక్షన్ అనేది లార్జ్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తే దాని యొక్క కాస్ట్ తక్కువ ఉంటుంది, చీప్గా ఉంటుంది. అండ్ ఫినిషింగ్ టచ్ ఎక్సలెంట్ ఉంటుంది మెషిన్ మీద. హ్యాండ్తో నేస్తే గిట్ట లార్జ్ ప్రొడక్షన్ నాట్ పాసిబుల్ కాబట్టి ఆటోమేటిక్గా టైం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఎంతైనా కూడా ఫినిషింగ్ ఉండదు కాబట్టి. సో కాస్ట్ ఎక్కువ కాబట్టి మన వాళ్ళు అమ్మే బట్టలు కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి.
ఒకసారి గాంధీజీ మదురై మీటింగు, ఈ మదురై మీటింగ్లో మనమంతా ఖాదీ వస్త్రాలు ధరించాలని చెప్పేసి ఆ కాలేజీకి వెళ్ళి ప్రసంగిస్తాడు గాంధీజీ. ఇప్పుడు ఒక విద్యార్థిని లేచి, అయ్యా గాంధీజీ, మేము పూర్ ఫ్యామిలీలో పుట్టినాము, చిరక కొనేంత శక్తి లేదు, బట్టలు మాకు నేయరాదు అంటే అప్పుడు గాంధీజీ వెంటనే తన కుర్తా అండ్ ధోతి రెండు విడిచిపెడేస్తాడు. ఆ విడిచిపడేసి అప్పటి నుంచి ధోతి కాకుండా లంగోటి, వెరీ ఇంపార్టెంట్, మదురై మీటింగ్ అనంతరము లంగోటి, ఆ అప్పర్ బాడీలో ఏమి ఉండదు, కప్పుకుంటే ఒక గుడ్డ కప్పుకుంటాడు, లేకుంటే అది కూడా లేదు. సో గాంధీజీ తర్వాత ఉన్న రూపం అనేది ఏదైతే ఉందో, ఏది ఆ లంగోటి లోయర్ బాడీ, ఈ గుడ్డ కప్పుకునేదేమో అప్పర్ బాడీ, అది మదురై మీటింగ్ అనంతరం వచ్చింది. ఇక పైన ప్రజలు బట్టని పొదుపుగా వాడాలని చెప్పేసి గాంధీ చెప్తాడు. అప్పటి నుంచి ఇక తక్కువ బట్టలు వేస్తాడు గాంధీజీ. ఈ విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో అతను ఈ గాంధీజీని వ్యంగ్యంగా అర్ధ నగ్న ఫకీర్ అంటాడు. ఎందుకంటే ఈ పైన బట్ట ఉండదు. ఇన్ఫ్యాక్ట్ గాంధీకి 56 అంగుళాల ఛాతీ ఉండదు, బక్క పలుచగా ఉంటాడు గాంధీజీ. అయినప్పటికీ సో ఈ ఖాదీ వస్త్రము ప్రాముఖ్యత కోసము తక్కువ బట్టలు ధరిస్తాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మదురై మీటింగ్లో ఇట్లా గాంధీజీ యొక్క వేషధారణ మారింది, లంగోటి అండ్ ఒక క్లాత్ మాత్రమే. సో బట్టలే ఉండాలా మనకి, ఒక గుడ్డ సరిపోదా, మీద కప్పుకుంటే అయిపోద్దా అని చెప్పేసి చెప్పిండు గాంధీజీ మదురై మీటింగ్లో. మనకి ఇంతవరకు రెండైనాయి. ఒకటేమో స్కూల్స్ అండ్ కాలేజెస్, సెకండ్ వచ్చేసి వస్త్రము. సో థర్డ్ వస్తుంది పికెటింగ్ బిఫోర్ లిక్కర్ షాపు. ఈ లిక్కర్ షాప్ ముంగట పికెటింగ్ చేయాలి. పికెటింగ్ అంటే ఈ షాప్ ఉంటుంది, షాపు కొంచెం దూరంలో కట్టెలు అడ్డుగా కడతారు, ఎవరు పోకుండా. ఇక్కడ మన ఇండియన్స్ అందరూ ధర్నా చేస్తారు, ఈ లిక్కర్ని కొనకుండా ఎవరు. అదే పికెటింగ్. ఎన్సీఆర్టీ బుక్లో ఈ డబ్బాలో ఉంటుంది పికెటింగ్ అంటే ఏంటిదని చెప్పేసి. ఆ న్యూ వర్డ్స్ ఏవైతే వస్తాయో ఒక బాక్స్లో ఇస్తాడు ఎన్సీఆర్టీ బుక్లో. సో షాప్కి దూరంగా ఈ బారికేడ్స్ కట్టి మన ఇండియన్స్ అందరూ ధర్నా చేస్తారు, ఎవరు విదేశీ మద్యం కొనకుండా. తెల్ల కళ్ళు తాగండి కానీ విదేశీ మద్యం వద్దు అని చెప్పేసి ఆ స్లోగన్స్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ లిక్కర్ షాప్ పికెటింగ్ అనేది స్టార్టింగ్ ఈ నాగపూర్ తీర్మానంలో లేదు, తర్వాత వచ్చింది ఇది. సో ఇదే ఈ ఎన్సీఎం అంతానికి కారణము. మళ్ళా వస్తుంది మనకి ఎన్సీఎం అంతంలో, ఉద్యమ అంతంలో ఎన్సీఎం అంతానికి లిక్కర్ షాప్ యొక్క పికెటింగే కారణము. అది ఎట్లా అని చెప్పేసి మనము డిస్కస్ చేస్తాము చౌరీ చౌరా సంఘటనలో. ఓకే, నెక్స్ట్ బైకాట్ కోర్ట్స్. సో కోర్టు, న్యాయస్థానాలు బైకట్ చేయాలి, లాయర్లు తమ లా ప్రాక్టీస్ని గేవ్ అప్ అంటే వదిలేయాలి. ఫేమస్ లాయర్స్ అప్పుడు ఈ పేర్లు రాసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సిఆర్ దాసు, ఈ 8th క్లాస్లో కూడా ఉన్నాయి ఇవి. సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ, వీళ్ళిద్దరు కూడా తర్వాత స్వరాజ్ పార్టీ స్థాపిస్తారు. సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూడా. సో ఫాదర్ అండ్ సన్ ఉద్యమంలోకి తొలిసారిగా వచ్చిండ్రు. తర్వాత అసఫ్ అలీ. ఈ అసఫ్ అలీ మనకు 2 సార్లు వస్తాడు. ఈ నెహ్రూ అండ్ అసఫ్ అలీ ఇద్దరు కూడా ఎర్రకోట విచారణ అని చెప్పేసి మన 1940sలో వస్తుంది. ఎర్రకోట విచారణలో ఇండియన్స్ తరపున వాదించి కోర్టులో కేసు గెలుస్తారు. ఈ ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులని బ్రిటిష్ ప్రభుత్వము నాగాలాండ్ క్యాపిటల్ సిటీ కోహిమాలో పట్టుకొని అరెస్ట్ చేస్తుంది. అప్పుడు ఈ జైల్లో వేస్తే మన నెహ్రూ అండ్ అసఫ్ అలీ ఎర్రకోట విచారణ అని చెప్పేసి చేసి వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అసఫ్ అలీ మళ్ళీ ఈ అరుణ అసఫ్ అలీ వేరే. మళ్ళా ఈ అరుణ అసఫ్ అలీ ఎవరంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో నాయకులంతా అరెస్ట్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ గాంధీజీ కూడా అరెస్ట్ అవుతాడు. అప్పుడు
నాయకులంతా అరెస్టు అయిన సమయంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక మహిళ నాయకత్వం వహిస్తుంది. ఆ మహిళ అరుణ అసఫ్ అలీ. ఇంక్విలాబ్ పత్రిక ఈమెదే. ఇంక్విలాబ్ అనే స్లోగన్ ఫస్ట్ వాడింది భగత్ సింగ్ కాదు, ఈ అస్రత్ మెహానీ, మౌలానా అస్రత్ మెహానీ. దాన్ని ఫేమస్ చేసింది భగత్ సింగ్. కొంతమంది మహమ్మద్ ఇక్బాల్ అని చెప్తారు, మహమ్మద్ ఇక్బాల్ కాదు, మౌలానా అస్రత్ మెహానీ ఫస్ట్ టైం వాడతాడు ఇంక్విలాబ్. తిలక్ యొక్క శిష్యుడు ఆయన. ఈ పూర్ణ స్వరాజ్ ఐఎన్సి తీర్మానం చేయకముందే ఇండియాకి అవసరం అని చెప్పింది మౌలానా అస్రత్ మెహానీ. సో ఇంకా బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత సైఫుద్దీన్ కిచ్లు. ఈ పేరు గుర్తుందా? జలియన్ వాలా బాగ్ అరెస్ట్లో ఇతనే ఉంటాడు. సో సైఫుద్దీన్ కిచ్లు అని చెప్పేసి వీళ్ళంతా తమ లాయర్ పదవికి రాజీనామా చేస్తారు, లాయర్ ప్రాక్టీస్ చేయరు. వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి? వాదిస్తే వస్తాయి. ఇప్పుడు ప్రాక్టీస్ లేదు కాబట్టి డబ్బుల కోసము ఒక జమ్నాలాల్ బజాజ్ అనే వ్యాపారి, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో జమ్నాలాల్ బజాజ్ అనే వ్యాపారి డబ్బులు వీళ్ళకి ఇస్తాడు రోజువారీ ఖర్చులకి, జమ్నాలాల్ బజాజ్. సో నాలుగోది ఏంటంటే మనకి కోర్టుల బహిష్కరణ, న్యాయవాద వృత్తి వదులుకోవడము. ఫిఫ్త్, ఎన్నికలు బహిష్కరణ చేయాలి. సో ఎన్నికలు బహిష్కరణ. అండ్ ఈ శాసనసభలకి హాజరు కావద్దు. ఇదే విభేదించి ఈ సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ తర్వాత స్వరాజ్ పార్టీ స్థాపిస్తారు. మళ్ళీ కాంగ్రెస్లో చీలిక వస్తుంది. స్వదేశీ ఉద్యమ అనంతరము అతివాదులు మితవాదులుగా విడిపోయిన్లు. ఎన్సీఎం ఉద్యమ అనంతరము మార్పు కోరేవారు మార్పు కోరని వారుగా విడిపోతారు. ఇది మనకు నెక్స్ట్ క్లాసులో వస్తుంది. సో ఎన్నికల బహిష్కరణ 1920 ఆల్రెడీ ఎన్నికలు బహిష్కరణ చేసిండ్లు. సో మనకి శాసనసభలకి హాజరయ్యే సమస్యనే రాదు. ఎన్నికల్లో పాల్గొనలే, ఎవరు గెలుపొందలే కాబట్టి సభకి హాజరు కాలేదు. బట్ జస్టిస్ పార్టీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో జస్టిస్ పార్టీ అనేది మద్రాసులో ఉంటుంది. మనకు కుల ఉద్యమాలు టాపిక్ ఉన్నది అందులో వస్తుంది. జస్టిస్ పార్టీ అనేది యాంటీ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మద్రాసులో స్థాపించబడింది. సో జస్టిస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో హాజరవుతుంది, ఎన్నికల్లో గెలుస్తుంది, మద్రాసులో సీఎం పదవి చేపడుతుంది. 1937 దాకా కూడా ఈ మద్రాసులో జస్టిస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఐఎన్సి అనేది పోటీ చేయదు. 37 ఎన్నికల వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నికలకు బహిష్కరణ చేసింది. 37లో ఫస్ట్ టైం ఐఎన్సి గెలుస్తుంది మద్రాసులో. ఈ రాజగోపాలాచారి సీఎం అవుతాడు. ఓకే, ఇది ఎన్నికల బహిష్కరణ, ఫిఫ్త్ది. నెక్స్ట్, మహిళలు ఆభరణాలు ఇవ్వడము. లేడీస్ ఎవరైతే ఉంటారో తమ నగలు మొత్తం ఇచ్చేయాలి. అది కూడా ఒక ఉద్యమ రూపం అది. సో ఆర్నమెంట్స్ డొనేట్. విజయవాడలో ఫేమస్ మహిళ అన్నపూర్ణాదేవి. సో అన్నపూర్ణాదేవి ఈమె గాంధీజీ విజయవాడకి వెళ్ళినప్పుడు 200 కాసుల బంగారం ఇస్తుంది. 200 కాసులు, ఒక మంగళసూత్రం తప్పించి అన్నీ ఇచ్చేస్తుంది. అది కూడా ఇచ్చేస్తూ కానీ వాళ్ళ భర్త భయపడతాడు, నేను బతికే ఉన్నా అని చెప్తాడు. కాబట్టి ఆమె అదొకటి వదిలిపెట్టి ఇంకా 200 కాసుల బంగారం మొత్తం నిలువు దోపిడీ చేసుకుంటుంది. ఆమె ఉద్వేగంలో గాంధీజీని చూసింది, ఇంకా ఆపుకోలేదు, మొత్తం అర్పించేసింది గాంధీజీకి అన్నపూర్ణాదేవి. ఇన్ఫ్యాక్ట్ ఈమె వీళ్ళ భర్త ఈ బాపి నీడు అంటాం పేరు, ఆ పేరు మనకు అవసరం లేదు, కానీ ఈయన విదేశాల్లో వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారం చేసినాక ఇంటికి వస్తాడు పడవల మీద. ఈ సముద్రంలో ఈ పడవ మీద వచ్చినాక, ఈ పడవ దిగినాక వెంటనే అన్నపూర్ణాదేవి వెళ్ళి ఆయన బట్టలు మొత్తం విప్పించేస్తుంది. ఖద్దర్ వస్త్రాలు ధరించమని చెప్పేసి ఖద్దర్ వస్త్రాలు ఇస్తుంది. సో అంతటి గొప్ప దేశభక్తి అన్నపూర్ణాదేవిది. ఇంకొక మహిళ కనక మహాలక్ష్మి, ఈమె కూడా ఏపీ. ఈ కనక మహాలక్ష్మి వేస్తుంది అంటే ఈ ఖద్దర్ వస్త్రం గురించి ఆంధ్ర మొత్తంలో, ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ గోదావరిలో ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తుంది. ఒక పోలీస్ వ్యక్తి వచ్చి ఆమెను కొట్టబోతుండగా
ఆపి నీ పోలీసు బుల్లెట్ గుండు గట్టిదా, నా బట్ట గుండు అంటే ఆమె ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ భర్త చనిపోతాడు, ఒక విధవ ఆమె బిడ్డో కాబట్టి ఆ జుట్టు ఉండదు, నా గుండు గట్టిదా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. నీ పోలీస్ తుపాకీ గుండు గట్టిదా, నా గుండు గట్టిదా తేల్చుకోమని చెప్పేసి నన్ను కాల్చుమని ఆ గుండు చూపిస్తుంది ఈ కనక మహాలక్ష్మి. అంటే మహిళలు ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. సో నెక్స్ట్ బ్రిటన్ యువరాజు, వేల్స్ యువరాజు. ఈ వేల్స్ యువరాజు ఇండియాకి వస్తాడు, బాంబేకి. సో ఈయన నిషేధిస్తారు, అంటే ధర్నా చేస్తారు. మొత్తం బాంబేలో హింస చెలరేగుతుంది. గాంధీజీ 3 days దీక్ష చేస్తాడు ఆ నిరసనకి, ఆ హింసకి నిరసనగా 3 days దీక్ష గాంధీజీ. సో వేల్స్ యువరాజు పర్యటనని బహిష్కరణ చేయడము, బట్ వస్తాడు. ఇవి ఫస్ట్ స్టేజ్లో ఉంటాయి. సో సెకండ్ స్టేజ్ అనేది కొంచెం ఇది నాన్ ట్యాక్స్ మూమెంట్. సో నాన్ ట్యాక్స్ మూమెంట్, పన్ను చెల్లింపవద్దు అని చెప్పేసి కొన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఇవి మనం ఇక్కడ డిస్కస్ చేయము. రైతు ఉద్యమాలు మనకు వేరే ఉన్నది. రైతు ఉద్యమాలు, కుల ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, తర్వాత కార్మిక ఉద్యమాలు, ఇవి స్పెషల్గా వేరే ఉద్యమాలు ఉన్నాయి, అక్కడ డిస్కస్ చేస్తాం. కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రము. పశ్చిమ బెంగాల్లో మిడ్నాపూర్ రైతులు ట్యాక్స్ చెల్లించమని చెప్పేసి ధర్నా చేస్తారు. మిడ్నాపూర్. ఏపీలో ఆంధ్రాలో పెదనందిపాడు, ఇక్కడ వీరయ్య చౌదరి అని చెప్పి ఉంటాడు, వీరయ్య చౌదరి. తర్వాత చీరాల పేరాల, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అని చెప్పేసి అవన్నీ మనకి మళ్ళీ వస్తాయి రైతు ఉద్యమాల్లో. యూపీలో అవధ్ కిసాన్ సభ అని ఉంటుంది. సో అవధ్ కిసాన్ సభ ఉద్యమం. తర్వాత ఎకా ఉద్యమం. అస్సాంలో టీ తోటల ఉద్యమం, వీళ్ళు సమ్మె చేస్తారు. ఈ ట్రైబ్స్లో రంపా తిరుగుబాటు, మన అల్లూరి ఫేమస్ దీనికి. సో అల్లూరి 1922లో చేస్తాడు రంపా ఉద్యమం. ఈ మొప్లా రైతులు కేరళలో వేస్తారు, వీళ్ళు ముస్లిం రైతులు మొప్లా కేరళలో వేస్తారు. కొంచెం ఇది మతం రంగు పులుముకుంటుంది, అది మనకి ఇవన్నీ మళ్ళా వస్తాయి, రైతు ఉద్యమాల్లో వస్తాయి, ఇక్కడ వద్దు, జస్ట్ వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పేసిన అయిపోయింది. సో ఇలా ఎన్సీఎం యొక్క ఉద్యమ రూపాలు ఉన్నాయి. ప్రశ్న వస్తుంది, ఎన్సీఎం అనేది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఫస్ట్ టైం ఎప్పుడు గాంధీ చేస్తాడు అంటే చంపారన్ కాదు, అది సివిల్ డిసొబీడియన్స్. సో ఖేదా సత్యాగ్రహంలో వేస్తాడు. వాళ్ళకు 1/4 పంట మాత్రమే పండుతుంది, 3/4 నష్టం వస్తుంది. కాబట్టి ట్యాక్స్ మీరు చెల్లించవద్దని చెప్పేసి గాంధీజీ చెప్పితే వాళ్ళు ట్యాక్స్ చెల్లించరు. ఇది ఫస్ట్ ఎన్సీఎం. అంటే ఎన్సీఎం ఉద్యమానికి ఇది ముందడుగు. ఏంటి అంటే ఖేడా సత్యాగ్రహము, అది అప్లికేషన్ బిట్టు. సివిల్ డిసొబీడియన్స్కి ముందడుగు ఏంటిదంటే చంపారన్ సత్యాగ్రహ. ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఎవరికి, ఈ నీలిమందు రైతులకి ఈ యూరోపియన్ కంపెనీలకి దీన్ని ఉల్లంఘిస్తారు వాళ్ళు, అది సివిల్ డిసొబీడియన్సీ. సో గాంధీజీ తొలి ఉద్యమాలు అట్లా నాంది పలుకుతాయి పెద్ద ఉద్యమాలకి. సో ఇది ఇంతవరకు గవర్నమెంట్ స్పందించలేదు. సో గవర్నమెంట్ స్పందన ఏంటి మరి? గవర్నమెంట్ రెస్పాన్స్: కాలేజీలు బహిష్కరణ, వస్త్రాలు బహిష్కరణ, న్యాయస్థానాలు బహిష్కరణ, బ్రిటిష్ యువరాజు బహిష్కరణ, మద్యం షాపులు బహిష్కరణ, ఆభరణాలు ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. నాన్ ట్యాక్స్ జరిగింది, అయినప్పటికీ గవర్నమెంట్ స్పందించలేదు. అప్పుడు గాంధీజీ ఫేమస్ పెట్టింది బార్దోలి. సో బార్దోలి మీటింగ్ ఫిబ్రవరి 1, 1922 వచ్చింది. గవర్నమెంట్ స్పందిస్తలేదు కాబట్టి నేను త్వరలో సివిల్ డిసొబీడియన్సీ చేపడతా, శాసన ఉల్లంఘన ఉద్యమం చేపడతా అని చెప్పేసి బార్దోలిలో తీర్మానం చేస్తాడు గాంధీజీ. బట్ ఇది చేపట్టక ముందే 5 daysలో, అంటే ఈ 5 ఫిబ్రవరిన 1922న ఎన్సీఎంని ఆపేస్తాడు సడన్గా గాంధీజీ. బార్దోలిలో గాంధీజీ ఏం చెప్పిండంటే ఫిబ్రవరి 1న
నేను త్వరలో ఈ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మనం ఎన్ని చేసినా ఇంకా గవర్నమెంట్తో లింక్ అప్ అయి ఉన్న అన్నిటిని మనం ఉల్లంఘిస్తాము, శాసనము ఉల్లంఘిస్తాము, ఇది పెద్ద ఉద్యమం అని చెప్పేసి గాంధీజీ ప్రసంగిస్తాడు బార్దోలిలో. బట్ 5 డేస్కే ఇంకా ఉద్యమం మొత్తాన్ని ఆపేస్తాడు. ఈ 4 డేస్లో ప్రజలు మంచిగా యాక్టివ్గా ఉంటారు ఇక, బట్ ఆపేస్తాడు గాంధీజీ. ఎందుకు అంటే సో చౌరా ఇన్సిడెంట్ కారణము ఏంటిదంటే చౌరీ చౌరా అనేది యూపీలో ఒక చిన్న విలేజ్, గోరఖ్పూర్ డిస్టిక్లో. సో గోరఖ్పూర్ డిస్టిక్ యూపీ చిన్న విలేజ్. ఇక్కడ ఒక మద్యం షాప్ ఉంటుంది. ఈ మద్యం షాపు బ్రిటిష్ వాళ్ళది. అక్కడ విదేశీ మద్యం అమ్ముతారు, పికెటింగ్ చేస్తారు మన వాళ్ళు. ఇట్లా ఇందులో ఒక వ్యక్తి భగవాన్ అహీర్. సో భగవాన్ అహీర్ వీళ్ళకు నాయకత్వం వహిస్తాడు. పోలీసులు వస్తారు, భగవాన్ అహీర్ను అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఫిబ్రవరి 2న చాలా బాగా కొట్టుతారు, నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది, బయటకి వదిలేస్తారు. ఈ భగవాన్ అహీర్ను చూసి ఇంకా మన వాళ్ళ కోపం వస్తుంది. ఈ 2000 మంది నుంచి 3000 మంది వరకు కోపం వచ్చేసి భగవాన్ అహీర్ నాయకత్వంలో ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళను తాళాలు పెట్టేసి సజీవ దహనం చేస్తారు మన వాళ్ళు. హింస చెలరేగిపోతుంది. ఒక పోలీసు బయటకి వస్తే ఆయన 26 ముక్కలు వేసి మళ్ళీ ఆ ముక్కల్ని ఆ మంటలో పడేస్తారు మన వాళ్ళు భగవాన్ అహీర్ నాయకత్వంలో. సో ఈ హింస గాంధీజీకి తెలుస్తుంది. గాంధీజీ అప్పుడు బర్దోలిలో ఉన్నాడు. ప్రశ్న వస్తుంది, చౌరీ చౌరా సంఘటన కాలంలో గాంధీజీ ఎక్కడ ఉన్నాడు అంటే బార్దోలిలో ఉన్నాడు. సో బార్దోలిలో ఉన్న గాంధీజీ స్టాప్ ఆల్ యాక్టివిటీస్, అన్ని రకాల యాక్టివిటీస్ మీరు స్టాప్ చేయండి, మొత్తం పూరా అన్ని బంద్ చేయండి, ఉద్యమం లేనే లేదు. ఇక నేను ముందే చెప్పిన సత్యాగ్రహం అనేది ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్లో ఉంటుంది. మీరు హింస చేశారు, రక్తపాతం నమోదైంది అక్కడ. సో ఆల్ యాక్టివిటీస్ బంద్ అని చెప్పేసి గాంధీజీ చెప్తాడు. ఈ ఆల్ యాక్టివిటీ బంద్ అని చెప్పేసి దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 12 ఫిబ్రవరి 1922 బార్దోలి మీటింగ్లో తీర్మానం చేస్తుంది. అదే బార్దోలి తీర్మానము. సో బార్దోలి రిజల్యూషన్ ఇది ఎన్సీఎంని ఆపేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్, ఎన్సీఎం ఎందుకు ఆగిపోయిందంటే బార్దోలి తీర్మానము, చౌరీ చౌరా సంఘటన, రైట్, అలా ఉద్యమం మొత్తం ఆగిపోయింది. దీన్ని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. సుభాష్ చంద్రబోస్ తన ఆత్మకథ ఇండియన్ స్ట్రగుల్ గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆత్మకథ అది. సో ఇండియన్ స్ట్రగుల్లో ఇది జాతీయ విపత్తు అంటాడు గాంధీజీని. ఇది జాతీయ విపత్తు, ఇది డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్. ఇది ఎందుకు మీరు ఆపేసిండ్రు, ఉవ్వెత్తున ఉంది ఉద్యమం, అనవసరంగా మీరు ఆపేస్తారని చెప్పేసి. నెహ్రూ అంటాడు చిన్న సంఘటనకి గాంధీజీ దేశమంతటికి శిక్ష వేశాడు అని చెప్పేసి. చౌరీ చౌరా చిన్న ప్రాంతం, ఒక గ్రామం, అది దేశం మొత్తం శిక్ష పడింది ఉద్యమాన్ని ఆపేస్తే అని చెప్పేసి నెహ్రూ అంటాడు. ఇది ఎన్సీఎం. మరి గాంధీజీ అసలు ఎందుకు ఆపేసిండు? ఫస్ట్ ఒకటి హింస, సో వైలెన్స్ వచ్చింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఇదే కారణము. బట్ ఇంకా కారణం ఉన్నది. ఈ హింసని అడ్డుపెట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఉద్యమం మొత్తాన్ని తీవ్రంగా ఉక్కుపాదంతో అణిచివేస్తారు. ఇంతవరకు గవర్నమెంట్ జోక్యం చేసుకోలేదు. ఎందుకు? ఇది అహింస కాబట్టి జోక్యం చేసుకోలేదు. ఇది హింస, సో సాకు దొరికింది, బ్రిటిష్ వాళ్ళు విజృంభణ చేస్తారు మన మీద లాఠీలతో అని చెప్పేసి. అప్పుడు ఎన్సీఎం అనేది అవమానకరమైన రీతిలో ఆగిపోతుంది. తొలిసారి అందరూ వచ్చిండు ఉద్యమంలోకి, అటువంటి ఉద్యమాన్ని ఇలా ఆపేస్తే బాగుండదని చెప్పేసి ఇది జరగకముందే గాంధీజీ ముందే ఆపేసిండు, ఒక కారణము. సెకండ్, 1920s స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఆగస్టు 1న. 1922 వచ్చింది. గాంధీజీ ఈ 1 ఆగస్టు నాడు ఒకటి చెప్తాడు,
నేను చెప్పిన పద్ధతి ఫాలో అయితే 1 year లోపు స్వరాజ్ వస్తుందని. స్వరాజ్ రాలేదు, 1 year అయిపోయింది, ప్రజలు నిరాశతో ఉన్నారు. ఇది టైము, ఇది హై పిచ్. హై పిచ్ అంటే తీవ్రత. సో టైం ఎక్కువైన కొలది ప్రజల్లో ఉద్యమం యొక్క తీవ్రత తగ్గిపోతుంది జనరల్గా. ఇలా పోయింది, స్టార్టింగ్లో 21 వచ్చింది, 22 వచ్చింది, తగ్గిపోతుంది తీవ్రత. కాబట్టి ఒక ముగింపు పలకాలి, అది గౌరవంగా ఉండాలి. ఆ గౌరవకరమైన ముగింపే ఈ చౌరీ చౌరా. ఇది కారణం అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తారు. సో ఇలా ఉద్యమం అనేది ఆగిపోయింది. నెక్స్ట్ ఉద్యమ సమీక్ష. ఉద్యమ సమీక్ష ఏంటి? ఇది ఫస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? సో ఒకటి రౌలత్ చట్టము, సెకండ్ వచ్చేసి జలియన్ వాలా బాగ్, థర్డ్ వచ్చేసి 1919 చట్టానికి నిరసన, ఫోర్త్ వచ్చేసి ఖిలాఫత్ ఉద్యమం. వీటితో పాటు స్వరాజ్ రావాలి, ఇందుకోసం స్టార్ట్ అయింది. చూద్దాం మరి వచ్చినాయా. రౌలత్ యాక్ట్ రద్దు కాలేదు. 1922లో ఈ ఏప్రిల్ మేలో రద్దు అవుతుంది. ఇది రీడ్ రద్దు చేస్తాడు, అప్పటి వైస్రాయ్. సో ఇది సక్సెస్ కాలేదు. జలియన్ వాలా బాగ్ మరణకాండకి కారణమైన జనరల్ ఓ డయ్యర్కి ఈ హంటర్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, క్లీన్ చీట్. సో న్యాయం జరగలేదు. 1919 చట్టంలో ఎటువంటి మార్పు రాలేదు. ఉమెన్స్కి రైట్ టు ఓటు ఇచ్చారు, కానీ అది ప్రొవిన్షియల్ లెవెల్లో ఇచ్చారు, అది కూడా ప్రొవిన్స్కి ఇష్టంగా వదిలేశారు. సెల్ఫ్ గవర్నమెంట్ రాలేదు. సో మాంటేగ్ రిఫార్మ్స్ ఇవి కూడా సక్సెస్ కాలేదు, అంటే మార్పు రాలేదు ఆ రిఫార్మ్స్లో. ఖిలాఫత్ అంటే ఆ ఖిలాఫత్, ఈ ఖలీఫా పదవిని మళ్ళీ స్టార్ట్ చేయాలి, బట్ స్టార్ట్ చేయలేదు. కాస్త 1924లో ఈ టర్కీ ముస్తఫా కెమల్ పాషా నాయకత్వంలో సెక్యులర్ స్టేట్గా, రిపబ్లిక్ స్టేట్గా మారింది. ఖలీఫా పదవి వాళ్ళే రద్దు చేసుకున్నారు. సో 4 సక్సెస్ కాలేదు, నా స్వరాజు రాలేదు. సో టోటల్ కంప్లీట్ ఫస్ట్ మూమెంట్ ఫెయిల్, కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఎటువంటి సక్సెస్ రాలేదు గాంధీజీకి. మరి ఏం పాజిటివ్ లేవా అంటే, ఎస్ దెర్ ఈస్ సమ్ పాజిటివ్. ఏంటి పాజిటివ్ అంటే, ఒకటి, దేశంలో ఉన్న ప్రతి అడుగుని, ప్రతి కార్నర్ని టచ్ చేసింది. గాంధీజీ రైల్లో గాంధీజీ, మహమ్మద్ అలీ, ఈ షౌకత్ అలీ, ఈ ముగ్గురు కలిసి ముస్లిం తరపున వాళ్ళు హిందువులకు, ఇతను ఇంకా వెళ్ళి రైల్లో దేశమంతా తిరిగారు. ఆ రైల్లో ఒక దగ్గర ఆపుతారు, అక్కడ ఉన్న వాళ్ళంతా విదేశీ వస్త్రాలు తీసుకొస్తారు, మంట పెడతారు, రైలు వెళ్ళిపోతుంది, మంట లేస్తుంది. సో ఎవ్రీ పార్ట్స్కి వెళ్ళిపోయింది ఉద్యమం. ఫస్ట్ టైం కార్మికులు వచ్చారు ఈ అస్సాంలో, ఈ రైతులు వచ్చారు, ట్యాక్స్ చెల్లించలేదు. సో కార్మికులు అండ్ రైతులు తొలిసారిగా ఉద్యమంలో పాల్గొన్నారు గాంధీజీపై నమ్మకంతో. అంటాడు ఒకడు, వైస్రాయి, ఈ ఐఎన్సి ఏర్పాటు సమయంలో వైస్రాయి డఫ్రిన్, ఈ లార్డ్ డఫ్రిన్ గాడు ఏమంటాడు అంటే, ఈ ఐఎన్సిని ఇది ఓన్లీ మైక్రోస్కోపిక్ మైనారిటీ ప్రతినిధి. సో మైక్రోస్కోపిక్ మైనారిటీ ప్రతినిధి అంటే మైక్రోస్కోప్తో చూసే అంత చిన్న వ్యక్తులకు మాత్రమే ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పేసి ఐఎన్సి పైన విమర్శ చేస్తాడు, మైక్రోస్కోపిక్ మైనారిటీ అని చెప్పేసి. బ్యాక్టీరియా, ఈ పురుగులను చూసే అంత చిన్నమైనది ఈ ఐఎన్సి అని విమర్శ చేస్తాడు. బట్ నేడు అది కార్మికులు, రైతులు, కర్షకులు, మహిళలు, బిజినెస్ వాళ్ళు అందరినీ అది ఐఎన్సి తీసుకున్నది. కాబట్టి ఐఎన్సి విస్తరించబడింది, ఐఎన్సి సంస్థాగతంగా బలపడింది. ఈ వర్కింగ్ కమిటీ తర్వాత పిసిసి అండ్ వార్డు కమిటీల ద్వారా బలపడింది అది. కానీ ఒకటి మైనస్ ఏంటంటే, ఈ ముస్లింలు, ఈ మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, మౌలానా అలీ, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, షౌకత్ అలీ, వీళ్ళంతా ఇంకెప్పుడు ఐఎన్సితో కలవలేదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము ఖిలాఫత్ ఉద్యమాన్ని మీ చేతిలో పెడితే అకస్మాత్తుగా మీరు రద్దు చేశారు ఉద్యమాన్ని అని చెప్పేసి
ఇంకెప్పుడు ఐఎన్సి కలవలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ముస్లింలు కూడా కేవలము ఖిలాఫత్ కోసమే ఉద్యమంలోకి వచ్చారు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. నిజంగా జాతీయ ఉద్యమంలోకి రాలేదు, ఆ ఖిలాఫత్ కోసం వచ్చారని చెప్పినప్పటికీ ఇది నిజము కాదు. ఎందుకు అంటే ఈ శ్రద్ధానంద స్వామి అనే వ్యక్తి మసీదు నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ఖిలాఫత్ గురించి కాదు. ముస్లింలందరూ చప్పట్లు కొడతారు. ఒక హిందూ, ఒక ఆర్య సమాజ్ వ్యక్తి మసీదులో జాతీయ ఉద్యమం గురించి ప్రసంగిస్తే అందరూ చప్పట్లు కొట్టారు. సో ముస్లింలకు కూడా జాతీయ ఉద్యమం అనే ఐడియా ఉంది. ఈ సైఫుద్దీన్ కిచ్లు ముస్లిం, ఇతనికి ఇది ఏంటిది స్వర్ణ దేవాలయం యొక్క ఆలయ తాళాలు ఇస్తారు. స్వర్ణ దేవాలయం మీన్స్ సిక్కులు. ఈ ముస్లిం వర్సెస్ సిక్కు అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇది. అయినా ముస్లింకి సిక్కు వాళ్ళు స్వర్ణ దేవాలయ తాళాలు ఇచ్చారు. సో మత సామరస్యం అనేది ఉద్యమంలో పెరిగింది, అది పాజిటివ్. సో మత సామరస్యం పెరిగింది. ఇలా రాస్తే మనకి మార్క్స్ ఎక్కువ పడతాయి. ఎగ్జాంపుల్స్ రాయాలి. ఐఎన్సి విస్తరించింది అంటే ఎగ్జాంపుల్ ఈ లార్డ్ డఫ్రిన్ విమర్శ మనం చెప్పగలగాలి ఆ టైంలో అక్కడ. సో ఇది ఉద్యమ సమీక్ష. నెక్స్ట్ మనము ఉద్యమ అనంతరము కాంగ్రెస్లో చీలిక వస్తుంది, మళ్ళీ అది డిస్కస్ చేస్తాం. దీనికి ముందు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూడాలి ఈ ఎన్సిఎం మీద. సో థ్యాంక్ యూ వెరీ మచ్.